కార్మికుల ఆందోళన స్ట్రైక్ 6వ రోజుకు చేరుకుంది. సో 6 రోజులుగా కూడా కార్మికుల వేతనాల పెంపు కోసం పోరుబాట పట్టారు. వివాదం పెద్దగా మారడంతో కార్మికులకు నిర్మాతలకు మధ్య అఘాతం పెరిగిపోయింది. వేతనాల పెంపు దగ్గర మొదలైంది సంక్షోభం. ఆ తర్వాత ఇప్పుడు కొత్త కండిషన్స్ పుట్టుకొచ్చాయి. కొత్త సమస్యలకు తోడు కావడంతో సమస్యల పరిష్కారం చిక్కుముడిగా మారింది. మొన్న లేబర్ కమిషన్ తో 2 వర్గాలు కూర్చుని మాట్లాడినా సంధి కుదరలేదు. 30% జీతం పెంపు దగ్గర మెలికపడ్డ మరింత బిగుసుకుంది. 4వ రోజే ముగుస్తుందనుకున్న సమ్మె ఇప్పటికీ కొనసాగుతూ ఉంది. డాన్సర్స్ ఫైటర్స్ విషయంలో లోకల్ వాళ్ళను ఎంతమందిని తీసుకోవాలి, నాన్ లోకల్ వాళ్ళను ఎంతమందిని తీసుకోవాలి అనే రేషియో లెక్క కూడా కొలిక్కి రాలేదు. ఇవన్నీ తేలిన తరువాతే వేతనాల పెంపు సంగతి ఆలోచిస్తామంటోంది ఫిల్మ్ ఛాంబర్. ఇక 6వ రోజుకి చేరుకుంది సినీ కార్మికుల సమ్మె. వివాదం మరింత ముదిరినట్టుగా తెలుస్తోంది. సో ఇద్దరి మధ్య కూడా దీనికి సంబంధించి ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టే విధంగా ఇప్పటికే చిరంజీవిని ఒకసారి సినీ నిర్మాతలు కార్మికులు కూడా ఇవాళ మళ్ళీ ఇంకోసారి కలవబోతున్నారు. సో ఇప్పటికైనా కూడా ఈ చర్చలన్నీ కూడా ఫలించి ఒక కొలిక్కు వస్తుందా అనే ప్రయత్నం దిశగా కూడా 2 వర్గాల నుంచి కూడా ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మరిన్ని పూర్తి అప్డేట్స్ కరెస్పాండెంట్ ప్రవీణ్ లైవ్ లో అందిస్తారు. ప్రవీణ్, అసలు ఏం జరుగుతోంది? ఇప్పటికే మీటింగ్ చిరంజీవితో కలిసి జరుగుతున్నట్టుగా ఇన్ఫర్మేషన్ వస్తోంది. అసలు ఏం జరుగుతోంది ప్రవీణ్? హిమబిందు, మనం చూసుకుంటే మొత్తం టోటల్గా ఈ యొక్క సినీ కార్మికుల ధర్నా ఏదైతే ఉందో అది కంటిన్యూస్గా 6వ రోజు కూడా కొనసాగుతుంది. ఇదే క్రమంలో కొనసాగితే మొత్తం టోటల్గా ప్రాబ్లం అవుతుంది. రేపు సినీ కార్మికులు ఒక నిర్ణయం కూడా తీసుకున్నారు. అదేవిధంగా ఏదైతే ఈ యొక్క మొత్తం ఫిలిం నగర్ ఉంటుందో ఆ యొక్క ఫిలిం నగర్ నుండి మొత్తం టోటల్గా ఈ యొక్క ఫిలిం ఛాంబర్ వరకు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహిస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యం చూసుకుంటే దాన్ని దృష్టిలో ఉంచుకొని రేపు ఆ యొక్క ర్యాలీ జరగాలా లేదా అనే విషయంలో ఈ యొక్క ఫిలిం ఛాంబర్ ఏదైతే ఉందో మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఫిలిం ఛాంబర్ దగ్గర ఉన్నాం మనము. ఈ యొక్క ఫిలిం ఛాంబర్లో మరి కాసేపట్లో 3:30 గంటలకు మరి కాసేపట్లో ఈ యొక్క ఏదైతే ఈ యొక్క ఫిలిం ఛాంబర్ కోఆర్డినేషన్ మెంబర్స్ ఉంటారో ఈ యొక్క కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ వీరాశంకర్ ఆధ్వర్యంలో మొత్తం టోటల్గా నిర్మాతలతో ఇక్కడ మొత్తం టోటల్గా ఒక మీటింగ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ కండక్ట్ చేసే క్రమం లోపల ఆ మీటింగ్లో మొత్తం టోటల్గా దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా మొత్తం టోటల్గా ఒక కొలికి వచ్చేటట్టుగా ఈరోజు అయితే కనిపిస్తున్నాయి. మొత్తం టోటల్గా అయితే మొన్న జరిగినటువంటి ఏదైతే ఈ యొక్క కోఆర్డినేషన్ కమిటీ అండ్ ఈ యొక్క నిర్మాతల మధ్య జరిగినటువంటి చర్చ లోపల ఈ యొక్క నిర్మాతలు 4 ప్రపోజల్స్ వీళ్ళ ముందు ఉంచడం జరిగింది ఫెడరేషన్ ముందల. అయితే ఏదైతే ఫ్లెక్సిబుల్ కాల్ షీట్లు కావాలంటూ కూడా మెయిన్గా ఒక పాయింట్ పెట్టారు. అదేవిధంగా నాన్ మెంబర్స్తో కూడినటువంటి వర్క్ చేయించుకుంటాం, అంటే ఈ యొక్క ఎవరైతే మెంబర్స్గా లేకుంటారో వాళ్ళతో కూడా వర్క్ చేయించుకుంటాము, మా సభ్యత్వం ఉన్న వాళ్ళే వర్క్ చేయాలంటే కుదరదు కాబట్టి వేరే వాళ్ళతో కూడా చేయించుకుంటామనే ప్రపోజల్ మెయిన్గా అక్కడ పెట్టడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే ఎక్కడ షూటింగ్ చేసినా రేషియో అనేది ఉండకూడదు అంటూ, అంటే విదేశాల్లో చేసినా ఇక్కడ చేసినా స్థానికంగా చేసినా దగ్గర దూరం దానికి సంబంధం ఉండదు కాబట్టి దానికి ఎలాంటి రేషియో ఉండకూడదు అంటూ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే సెకండ్ సండే మినహా మొత్తం టోటల్గా అన్ని ఫెస్టివల్స్ కానీ సండేలు కానీ సెకండ్ సాటర్డే కానీ ఏ హాలిడేస్ కూడా ఉండకుండా అయితే వర్క్ చేయాలంటూ కూడా ఈ యొక్క ప్రపోజల్స్ అన్ని పెట్టడం జరిగింది. అయితే దీని పరంగా చూసుకుంటే ఇవన్నిటికీ కూడా ఒప్పుకుంటే ఫెడరేషన్ వాళ్ళు కూడా ఒప్పుకుంటే వాళ్ళ వేతనాలు పెంచడానికి మేము సిద్ధం అంటూ కూడా నిర్మాతలు అయితే మొన్న జరిగినటువంటి ఈ యొక్క మీటింగ్లో ఈ యొక్క ప్రపోజల్ పెట్టడం జరిగింది. అయితే దానిపైన కూడా ఆలోచిస్తున్నారు. ఈ 4 ప్రపోజల్లో ఈ యొక్క ఫెడరేషన్ సభ్యులు ఎవరైతే ఉంటారో ఈ యొక్క ఫెడరేషన్ సభ్యులు మొత్తం 2 ఒప్పందాలకు ఒప్పుకున్నారు. ఇంకో 2 ఒప్పందాల పైన చర్చలు నడుస్తున్నాయి. గతంలో కూడా ఎవరైతే ఈ యొక్క అయితే వీరాశంకర్ ఈ యొక్క చైర్మన్ ఉన్నారో వీరాశంకర్ తెలిపిన నేపథ్యంలో ఇంకో రైట్. థ్యాంక్ యూ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.